ఏపీ బీజేపీ అభ్యర్థుల లిస్టు ఫైనల్ అయింది. 10 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టు రెడీ అయింది. పురంధరేశ్వరి, సోము వీర్రాజు ఢిల్లీలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్తో మంత్రాలు జరుపుతున్నారు. ఇవాళ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది బీజేపీ. తిరుపతి, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం, విజయనగరం ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఇవాళ ప్రకటించే 5 జాబితాలో ఏపీ నుంచి 6 లోక్సభ అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ బీజేపీ 5 జాబితా విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది. 5 రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఏపీతో పాటు యూపీ, రాజస్థాన్, ఒడిషా, బెంగాల్ అభ్యర్థులను ఫైనల్ చేయబోతుంది అధిష్టానం. ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేసింది. మొత్తం 291 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ స్థానాలు పెండింగ్లో పెట్టింది. ఏపీలో ఒక అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. ఇవాళ 6 ఎంపీ అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద బీజేపీ ఇవాళ కొన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామకృష్ణ జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఏపీ బీజేపీ లిస్ట్ ఎలా ఉండబోతుంది? బీజేపీ ఇప్పటికే దీనికి సంబంధించి ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉంది? ఇక బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురంధరేశ్వరి కూడా పాల్గొన్నారు. మరి ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 6 లోక్సభ స్థానాలపై చర్చించడం జరిగింది. ఈ 6 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా దాదాపుగా ఖరారు చేస్తే సమాచారం అందుతోంది. మరి ఇక విశాఖపట్నంలో కొంత పీఠముడి ఏర్పడింది బీజేపీకి అలాగే టీడీపీకి మధ్య. ప్రస్తుతానికి గతంలో జరిగినటువంటి 6 స్థానాలు అలయన్స్ స్థానాలు 6 స్థానాలు టీడీపీ బీజేపీకి ఇచ్చింది. మరి తాజాగా బీజేపీ ఇంకొక స్థానాన్ని కోరడంతో టీడీపీకి తలనొప్పిగా మారింది. అయితే విశాఖపట్నం అయితే ఇచ్చేది లేదని చెప్పి బీజేపీ టీడీపీ చెప్పిన నేపథ్యంలో బీజేపీ కొంత గందరగోళంలో పడింది. ఈ నేపథ్యంలోనే గత గందరగోళం అయోమయం మధ్య గత అర్ధరాత్రి వరకు కొనసాగినటువంటి బీజేపీ సెంట్రల్ ఎన్నికల కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేశారు అని చెప్పేసి సమాచారం అందుతుంది. ఈ రోజు బీజేపీ జాబితా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జాబితా వస్తుందని సమాచారం అందుతుంది. మరొక అంశం ఏంటంటే తెలంగాణ ఖమ్మం, వరంగల్ ఈ స్థానాలు 2 పెండింగ్ లో ఉన్నాయి. ఈ 2 పెండింగ్ స్థానాలు కూడా వేరే పార్టీ నుంచి వచ్చే వ్యక్తులకు ఇవ్వాలని బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే కొంతమంది వ్యక్తులు బీజేపీని అప్రోచ్ అవడం వల్ల వాళ్ళ కోసం ఆ స్థానాలు రిజర్వ్ చేసి పెట్టినట్టు సమాచారం. వాళ్ళు రాగానే వాళ్ళ పేర్లను అప్పటికప్పుడుగా అనౌన్స్ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే బీజేపీ ఈ రోజు ఈవినింగ్ సాయంత్రం లోపు ఆంధ్రప్రదేశ్ జాబితాను వెల్లడిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టుగైతే గత రాత్రి జరిగిన సమావేశంలో మొత్తంగా ఒడిశాలోని 21 స్థానాలపై చర్చ, 5 రాష్ట్రాల అభ్యర్థులు కూడా ప్రకటిస్తున్నారు. యూపీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, బెంగాల్ 5 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్, ఒడిశా ఈ 5 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన లోక్సభ అభ్యర్థులు కూడా ఫైనల్ అయిపోయారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అరకు నుంచి కొత్తపల్లి గీత, ఇక రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, ఇక నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, ఇక ఇంకొక స్థానం తిరుపతి స్థానానికి సంబంధించి కొంత అభ్యర్థుల విషయంలో కొంత గందరగోళం ఉంది. దానికి సంబంధించి కూడా తిరుపతి స్థానానికి సంబంధించి కూడా ఈ రోజు లిస్ట్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు ఇక రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి, ఈ 6 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్ అయిపోయారు. ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థుల జాబితాను బీజేపీ వెల్లడించబోతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ నేతలు కోర్ కమిటీ సభ్యులు సోము వీర్రాజు కూడా ఈ సమావేశంలో పాల్గొని అధిష్టానానికి గెలుపు గుర్రాలని లిస్ట్ ని ఇచ్చారు. బీజేపీ అధిష్టానం కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో 6 సీట్లు గెలవాలి, ఏ రకంగా గెలిపిస్తారో మీ ఇష్టం అంటూ చంద్రబాబు మీదే వదిలేరు భారాన్ని. నేపథ్యంలో ఇటు టీడీపీని అటు బీజేపీని గెలిపించుకోవడం కూడా చంద్రబాబు స్కందాలపై పడింది. ఏదేమైనా ఈ 6 స్థానాలు కూడా గెలిపించి ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుదని బీజేపీ అనధికార ఆదేశం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఇక 6 బీజేపీ స్థానాలు కూడా గ్యారంటీగా బీజేపీ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి దీంతో పాటు ఇక తెలంగాణలో నామా నాగేశ్వరరావు వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ
ఎంపీ నామా నాగేశ్వర గారు వచ్చేటికైతే ఆయనకి ఆ స్థానం కలిపి ఇంకా వరంగల్ విషయంలో కూడా మరొక ఎంపీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. మరొక నేత లీడర్ వేరే పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆ లీడర్ కోసం కూడా చూస్తున్నారు. అతను కూడా వస్తే ఆయన ఆ స్థానాన్ని వారికి కేటాయించడం అయితే ఉంది. అయితే ఇంకా బీజేపీ మిగతా పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ చాలా వేగంగా తాను చేస్తుంది. ఎందుకంటే 400 సీట్లు పెట్టుకున్న బీజేపీ ఇప్పటిదాకా 291 స్థానాలు విడుదల చేసింది. మరి ఈ 291 స్థానాలను విడుదల చేయడం అంటే చాలా ఎక్కువ స్థానాలు విడుదల చేసిన మిగతా పార్టీలతో పోల్చుకుంటే, మరి ప్రధానమైన కాంగ్రెస్ బీజేపీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ చాలా స్పీడ్ గా ఉంది అభ్యర్థుల ఎంపికలు. మరి అభ్యర్థులు ఖరారు చేసి విడుదల చేయడంలో కూడా ముందే ఉంది. మరి దీంతో పాటు టార్గెట్ 4 పెట్టుకుంది కాబట్టి ఇప్పటికే అభ్యర్థులను రంగం దింపి ప్రచారాలకు వెళ్ళి చెప్పేసి కూడా చూస్తుంది. మరి తెలంగాణ విషయంలో కూడా దాదాపుగా 10 సీట్లు తీసుకున్న బీజేపీ దాదాపుగా ఇప్పటికే 15 సీట్లను అనౌన్స్ చేసేసింది. 2 సీట్లు మాత్రమే తెలంగాణలో పెండింగ్ లో ఉన్నాయి. ఆ 2 సీట్లకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే అభ్యర్థులు జాయిన్ అవుతాం అనుకుంటున్నారో బీజేపీలో వాళ్ళు కూడా ఈ రోజు బీజేపీకి అధికారికంగా సమాచారం ఇవ్వబోతున్నారని సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఏపీ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ అయితే రెడీ అయినట్టు తెలుస్తుంది. 10 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ రెడీగా ఉంది. పురంధరేశ్వరి, సోము వీర్రాజు ఢిల్లీలో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ అభ్యర్థుల పేర్లను ప్రకటించబోతుంది. ఇటు తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి వరంగల్, ఖమ్మం పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా డిస్కషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి.